అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో పోలింగ్ ముగిసి దాదాపుగా వారం రోజులు కావస్తుంది. పోలింగ్కి రిజల్ట్స్కి బాగా గ్యాప్ ఎక్కువ ఉంది. నిజానికి గత ఎన్నికల్లో దీనికంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది. గత ఎన్నికల్లో ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ జరిగితే మే 23వ తేదీన రిజల్ట్స్ వచ్చాయి, అంటే 42 రోజులు పట్టింది. ఈ ఎన్నికల్లో మే 13వ తేదీ పోలింగ్ జరిగితే జూన్ 4వ తేదీ రిజల్ట్స్, అంటే ఒక 22 రోజులు పట్టబోతోంది. అప్పుడు వెయిట్ చేశారు రిజల్ట్స్ కోసం, కానీ ఇప్పుడు మాత్రం వెయిట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్న ఉత్కంఠ, రెండు పార్టీలు కూడా హోరాహోరీగా తలపడిన తీరు, రెండు పార్టీలకు రెండు పక్షాలకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడం, సో అందుకు చాలా నియోజకవర్గాల్లో హోరాహోరీగా తలపడడం, ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయి. అందుకే బెట్టింగ్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. నేను ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. నేను ఈ 6 రోజుల పాటు పోస్ట్ పోల్ అంటే ఎన్నిక అయిపోయిన తర్వాత రకరకాల ఒపీనియన్స్ ఎలా ఉంది, అలాగే ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ జరుగుతున్న రోజు పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులతో మన టీం కావచ్చు, రకరకాల వ్యక్తులు మాట్లాడే సందర్భంలో కావచ్చు, బయటకు రావట్లేదు. ఎవరికి ఓటు వేశారు అనేది బయట పడడం లేదు. అంటే మనం ఒక 100 మందిని అడిగితే ఆ 100 మందిలో 80 మంది ఎవరికి ఓటేశారో చెప్పట్లా, అసలు సమాధానం చెప్పట్లా. ఒక 20 మంది మాత్రమే చెప్తున్నారు. ఆ 20 మంది కూడా నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో క్లారిటీ ఉండట్లా. వాళ్ళ మాట ఒకలా ఉంది, ఎక్స్ప్రెషన్ మరోలా ఉంటుంది. అంటే ఎగ్జిట్ పోల్స్కి కూడా దొరకట్లేదు, అంచనాలకు అందట్లేదు అనేది వాస్తవం, ఎవరో కాదనలేని వాస్తవం. నిజానికి జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం ఉంది. జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ నేను అనుకోవడం పూర్తి స్థాయిలో వాస్తవాలు ప్రతిబింబిస్తాయి అని నేను అనుకోవట్లా. ఎందుకంటే చెప్పాను కదా, పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను నా పర్సనల్ టీంని, మన ఛానల్ టీంని 42 నియోజకవర్గాల్లో పెట్టాం. ఆ నియోజకవర్గాల్లో ఓటేసి బయటకు వచ్చిన వాళ్ళతో అడిగించాం. అస్సలు నో రెస్పాన్స్. 80% మంది బయటపడాల. ఒకప్పుడు గత ఎన్నికల్లోనో అంతకుముందు ఎన్నికల్లోనో చెప్పేవాళ్ళు, అట్లీస్ట్ చెప్పేవాళ్ళు ఎవరికి ఓటు వేశారు ఏంటంటే బయటపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు బయటపడట్లా. సో అందుకు ఈ ఎన్నిక ఫలితం ఊహించడం కష్టం, అంచనా వేయడం కష్టం. సో ఎవరికి వాళ్ళు గాలి లెక్కలు వేసుకోవడమే. ఇదిగో 2% ఎక్స్ట్రా వచ్చింది, లేదా 3% ఎక్స్ట్రా వచ్చింది, అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు 151 వస్తాయన్నారని అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే కనీసం 120, 130 వస్తాయేమో. లేదు బెట్టింగ్ యాప్ల్లో వైసీపీకి తక్కువ ఇచ్చారు అంటే వైసీపీ ఓడిపోద్దేమో. లేదు సర్వేలన్నీ కూడా 90% సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా ఇచ్చారంటే వైసీపీ ప్రభుత్వం ఇంకా రాదేమో. లేదు పలానా సర్వే అలా ఇచ్చారు, పలానా సర్వే ఇలా ఇచ్చారు అని బెట్టింగ్స్ వేయడం ఈ టైంలో మంచిది కాదు అనేది నా ఆలోచన. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను బెట్టింగ్లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద వేల కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయి, అసలు అన్లిమిటెడ్గా జరుగుతున్నాయి. సో ఎందుకో రిజల్ట్స్ మనం ఊహించినప్పుడు, ఊహాతీతంగా ఉంటాయేమో అనే భయం ఉన్నప్పుడు, అంచనాలకు అందనప్పుడు, ఎగ్జిట్ పోల్స్కి ఒపీనియన్స్కి అందనప్పుడు బెట్టింగ్ రిస్క్ కదా. ఈ టైంలో బెట్టింగ్ వేయకపోవడమే మంచిది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ఫలితాల మీద ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారో అనే దాని మీద బెట్టింగ్ వేయకపోవడం మంచిది. ఇటువైపు వైసీపీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీభత్సమైన నమ్మకంతో ఉన్నారు, ఇటువైపు టీడీపీ చూస్తే వీళ్ళు కూడా నమ్మకంతో ఉన్నారు. కనీసం 110, 120 అయినా ఫామ్ చేస్తామని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా ఎవరి అంచనాలు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. సో బెట్టింగ్ వేసే వాళ్ళు ఏంటంటే కొంతమంది అప్పు చేసి కూడా వేస్తుంటారు, కొంతమంది ఉన్నాయన్ని తాకట్టు పెట్టేసి మరీ వేస్తుంటారు. ఇలా కొంతమంది స్టూడెంట్స్ కూడా బెట్టింగ్స్కి అలవాటు పడి వాళ్ళ స్థాహతకు మించి, వాళ్ళ స్థాయికి మించి బెట్టింగ్ వేసేస్తారు. అలాగే కొంతమంది గ్రామాల్లో, గోదావరి జిల్లాల్లో ఆస్తులు తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్స్ వేసేస్తారు. సో ఈ ఎన్నిక వరకు గతంలో 2014 ఎన్నికల్లో ఊహించగలిగాం చంద్రబాబు గారే వస్తారు అని, 2019లో ఊహించగలిగాం జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అని. ఈ ఎన్నికల్లో ఊహించడం కష్టంగా ఉంది. సో అందుకే బెట్టింగ్స్ జోలికి వెళ్ళడం మంచిది కాదు. వెళ్ళాలి అనుకుంటే నియోజకవర్గ ఫలితాల మీద వెళ్ళండి. ఇప్పుడు గుడివాడ ఎవరు గెలుస్తారు ఆ ఫలితాల మీద వెళ్ళవచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠనీయమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. గుడివాడ, మాచర్ల, దెందులూరు, ఉరవకొండ లాంటి నియోజకవర్గాలు హోరాహోరీగా ఉన్నాయి. చీరాల, ఇలా ఇటువంటి ఆ జిల్లాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక 2-3 నియోజకవర్గాలు పందెంకోళ్ళ తలపడిన నియోజకవర్గాలు ఉంటాయి.
హోరాహోరీగా జరిగినవి ఉంటాయి. సో వాటి ఫలితాల మీద వేసుకోవచ్చు. దాని మీద ఒక నియోజకవర్గ ఫలితం అయితే మనకి అంచనాకు అందుద్ది. అట్లీస్ట్ ఒక 80% మనం యాక్యురేట్గా చెప్పగలం. కానీ రాష్ట్ర స్థాయి ఫలితాలు అనేసరికి అంచనాలకు అందట్లేదు, ఊహకు అందట్లేదు. సో ఎవరు ఊహాగానాలు, ఎవరు లెక్కలు, ఎవరు అంచనాలు వాళ్ళకు ఉంటున్నాయి. అందుకే రాష్ట్ర స్థాయి ఫలితాల మీద బెట్టింగ్ వేయకపోవడం మంచిది. నియోజకవర్గ స్థాయి ఫలితాల మీద మంగళగిరి, కుప్పము, పిఠాపురం లాంటి నియోజకవర్గాల స్థాయి ఫలితాల మీద ఇంత మెజారిటీ వస్తుందనో, ఇంత వస్తుందనో, ఇలా ఉంటుందనో చిన్నపాటి వేసుకుంటే యాక్చువల్లీ బెట్టింగ్స్ అనేవి చట్టవిరుద్ధం, ఏది వేసుకోకూడదు. కానీ దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు కాబట్టి రాష్ట్ర స్థాయి ఫలితాల మీద అంత మంచిది కాదు అని అయితే నేను చెప్పగలను. సో అనవసరమైన రిస్క్ వద్దు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఎగ్జిట్ పోల్స్కి అందడం లేదు, అంచనాలకు అందడం లేదు, ఒపీనియన్స్ కూడా ఓపెన్గా చెప్పడం లేదు. ఓటర్లు భయపడుతున్నారు మీన్స్ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ ఏమో, సో అనవసరమైన రిస్క్ వద్దు అనేది నా రిక్వెస్ట్.